సప్తపది. రచించింది డాక్టర్ రమ్య స్వరూప్. కమనీయం, రమణీయం, సందేహం లేకుండా చూపును కట్టిపడేసేదే ఆకర్షణీయం. బొమ్మ, తోలుబొమ్మ, దైవశక్తి చేతిలో మానవుడే రమ్యమైన కీలుబొమ్మ. ఒదుగు, పొదుగు, తొణకకుండా అడుగులో అడుగేస్తూ జీవితంలో ఎదుగు. వద్దు, వద్దు, ఉండాలి ప్రతి పనికి రమ్యమైన హద్దు. ఆరాటం, జంజాటం, స్వాతంత్ర్యానికై చేశారు భారతీయులు ఒక పోరాటం. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.